సాయిరామ్ అండి. నా పేరు సత్యవతి అండి. మాది వ్యవసాయ కుటుంబం, రైతులమండి మేము. ఆ కుటుంబంలో మేము అసలు బయటికే వెళ్ళేవాళ్ళం కాదండి. బయట ప్రపంచం తెలిసేది కాదు. మా పనులు మేము ఉండేవాళ్ళం. అప్పుడు మాకు లక్ష్మి గారని స్వామిని చూపించిన ఆమె అక్కడ ద్వారా పరిచయం అయ్యి ఆ ద్వారా గుడికి వెళ్ళి పరిచయం చేసుకున్నామండి. పరిచయం అయిన తర్వాత స్వామిని గురించి చెప్పేది కానీ మాకు అంత అవగాహన ఉండేది కాదు. మేము ఎక్కువ బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇంకా తర్వాత ఆవిడే మీ ఇంటి దగ్గర పెడదాం భజన అన్నారు. మా మరిది గారి ఇంట్లో భజన పెట్టేవాళ్ళం అండి. అది చిన్నగా గురువారం గురువారం మా ఇంటికి ఏం వస్తారు, మేమే మీ ఇంటికి వస్తాం అని చెప్పి ఆవిడ అక్కడ పెట్టి మొదలేశారు. సంవత్సరాలకి అక్కడే సమితి కూడా ఏర్పాటు అయిందండి. నేను ఒక్కదాన్ని మా ఇంట్లో వెళ్ళేదాన్ని. మా తోటికోళ్ళు మరిది గారు వాళ్ళు భక్తులండి. అప్పుడు చెప్పారండి, స్వామి మనకి ఎంత భక్తి ఉంటుందో, స్వామిని ఆర్తితో మనం ఎంత పిలుస్తామో, ఎంత కొలుస్తామో, సేవాభావంతో గాని ఇంకోటి గాని స్వామి ఇదైతే ఎంత సేవ చేస్తే అంత అని అన్న. ఏ చిన్న పని ఉన్నా చేసుకునేవాళ్ళం, ఆ సమితిలో ఉండేవాళ్ళం అండి. అయిన తర్వాత కొన్ని రోజులకు నా ఆరోగ్యం కొంచెం దెబ్బతిందండి. ఊళ్ళో డాక్టర్లు అందరు చూశారండి. చూసి ఇది ఆపరేషన్ చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరో అన్నారు, ఇట్లే ఉంటే ఇది క్యాన్సర్ కింద వచ్చినా ఆశ్చర్యం ఏం లేదన్నారు. అయితే ఒక నైట్ ఏడ్చానండి పడుకొని. ఆ క్యాన్సర్లు ఆపరేషన్ నేను నా వల్ల కాదు స్వామి, చచ్చిపోనని పోతాను కానీ నేను చేయించుకోను అన్నాను. స్వామి చూపించారండి, ఆపరేషన్ చేసి ఒక పేగ్ కట్ చేసింది చూపిస్తే నేను అన్నాను, అసలు నమ్మేదాన్ని కాదు నేను కూడా. ఈవిడ చెప్పారు బాధ ఉంటే అటు చెప్పుకోవాలని చెప్పాను. చెప్తే స్వామి కల్లో కనపడి అటు చూపించి, ఏం కాదు బంగారు, తగ్గిపోయింది నీకు, ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకో, ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పారండి. ఒక పేగ్ కట్ చేసి చూపించారు పై. ఇంకా ఆ రోజు నుంచి ఆ ప్రాబ్లం అయిపోయిందండి. మా మనవరాలు కడుపులో ఉండంగానే ఆమెకి ఆ కడుపులో ఉన్న దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చేదండి. మేము అబార్షన్ చేయించుదాం అని అనుకుంటే స్వామి అన్నారు కల్లో కనపడి, ఏంటి హడావుడి చేస్తున్నావు, పెళ్లి కాకముందేమో నీ పిల్ల కాదు నా పిల్ల అన్నావు, ఇప్పుడేమో అబార్షన్ అని నీ పిల్ల ఇప్పుడు చేస్తున్నావు అని అడిగారండి. అని ఏం లేదు, చాలా బాగుంది బేబీ అన్నారండి. ఆయన చాలా బాగుంది బేబీ అన్నారనే దానికోసం నేను పుట్టపర్తి తీసుకెళ్ళానండి అన్నప్రశ్న చేయించడానికి. స్వామి మనవరాలకు అన్నప్రశ్న చేశారండి. అసలు ఎవరేం చేశారో తెలియదు కానీ కత్తెర పట్టుకెళ్ళా, జుట్టు కూడా కట్ చేపిద్దామని. అప్పుడు గురు పౌర్ణమి ముందండి, పాదుకోత్సవం జరుగుతుంది. ఈ టైంలో ఎందుకు వచ్చారు, మీకు చేయరు అని 4 రోజులు 5 రోజులు తిప్పారండి. ఇటువంటి ప్రదేశంలో ఎక్కడైనా స్వామి గణేష్ గాడైనా పెట్టుకుంటాం, ఆ రాయి చెట్టు దగ్గర ఇంత దూరం వచ్చాను, ఆయన చేసిన దానికంటే నేనేదో కష్టపడి వచ్చానట్టు చెప్పుకున్నానండి. నాకు తెలియదు కదా అంతా. అక్కడ చెట్టు కింద అయినా పెట్టుకొని వెళ్తామన్నాను. గురు పౌర్ణమి రోజేనండి స్వామి లైన్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఫస్ట్ లేనే మా అమ్మాయి కూర్చుంది, నేనేమో పరమాన్నం రోజు వండి పంపించేదాన్ని. తర్వాత ప్రసాదం తీసుకొచ్చుకుని బయటకు తీసుకుని తినేవాళ్ళం. ఆ రోజు స్వామి వచ్చి ఒకసారి వచ్చి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే నేను అన్నాను మా అమ్మాయిని, అదేంటమ్మా లైన్లోకి వచ్చినప్పుడు నువ్వు చూపిలేదు, నేను దూరంగా కూర్చున్నా, అవకాశం వచ్చి వెళ్ళిపోయింది, ఇంకా మళ్ళీ రారు అన్నారు. స్వామి పిల్లలు వచ్చారు బెంగళూరు నుండి, ఇప్పుడు రారని నేను చెప్పానంటే, అమ్మ ఇంత అవకాశం వచ్చి అయిపోయింది, 4 రోజుల నుంచి తిరిగాము, ఇక అయిపోయిందిలే, ఇక ఏం కాదు అని. స్వామి మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్ లో నుంచి వచ్చిన దాకా ఏడుస్తూనే ఉన్నా, ఏదో చెప్పుకుంటా. మళ్ళీ 2 గంటల తర్వాత కూడా మళ్ళీ ఇటే వచ్చారండి. స్వామి వచ్చి అన్నం పెట్టి జుట్టు కట్ చేసి వెళ్ళిపోయారండి. ఇంకా అలాంటి చాలా అనుభవాలు ఉండేయండి. పుట్టపర్తి వెళ్ళామండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు స్వామి మాకు అందరికి, మా ఖమ్మం జిల్లా వాళ్ళ మొత్తానికి ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు స్వామి చేత్తోనే. తర్వాత సేవలకు వెళ్ళామండి, 2-3 సార్లు వెళ్ళానండి సేవకి. ఒకసారి ఏమో క్యాంటీన్ లో ఇచ్చారు, ఒకసారి ఏమో హాస్పిటల్ కాడ ఇచ్చారండి, ఒకసారి మళ్ళీ ఆ క్యాంటీన్ లోనే కూరగాయలు కోసే దగ్గర అట్లా ఇచ్చారండి. ఇంకా అట్లా చిన్న చిన్న సేవలు చేసుకున్నామండి. అక్కడ స్వామి పాద నమస్కారాలు ఇచ్చారండి. అక్కడ కూడా 2-3 సార్లు పాద నమస్కారాలు దొరికినాయి. 30 సంవత్సరాలు ఇక మా తోటికోడలతో పాటు, ఇక మా ఇంటి దగ్గరే కదా, ప్రతి దాంట్లోనూ నేను కూడా పాల్గొనేదాన్ని. ఆ సేవల్లో పాల్గొనటం నా అదృష్టంగా భావించాను. 30 సంవత్సరాలు ప్రతి సేవలోనూ నేను కూడా ఉండేదాన్ని అండి. అందరం చక్కగా 30 సంవత్సరాలు చాలా ఇది చేసుకొని, నాకు 75 సంవత్సరాలు వచ్చినాయండి. ఇప్పటి వరకు భజనలకు వెళ్ళటం, సమితిలో సేవలు చేస్తున్నాం. లగ్నాలు పెట్టుకున్న తర్వాత అమ్మాయి పెళ్లికి వాళ్ళ కుటుంబంలో ఒక ఇబ్బంది వచ్చి ఒకరు పోయి ఆగిపోయిందండి. ఆగిపోవటం అంటే పెళ్లి రేపు అనంగా ఆయన మాకు ఛాన్స్ ఇచ్చి 2 రోజులు ఉండగా చేసుకోండి అన్నారండి. ఆ 2 రోజుల టైంలో ఏం చేయాలో మాకు తెలియలేదండి. మేమే చేసామని అనుకున్నాం కానీ అంతా స్వామి చేశారు. 2-3 రోజుల్లో పెళ్లి ఇంత ఎలా చేయగలిగామని మేము అనుకున్నామండి.
తర్వాత మా అమ్మాయిని పెళ్లి చేసి పంపించిన తర్వాత స్వామి ఆ గ్రౌండ్ చుట్టూ ఆంజనేయ స్వామి లాగా తిరుగుతున్నారండి. తిరిగి తిరిగి అక్కడ నుంచొని అలా దండెత్తితే అయింది అని చెప్పారండి. అంటే అప్పుడు దాకా ఏదో మేము చేసామనుకున్నాం గానీ స్వామి మెరకలండి అది. స్వామి చేయటం అది. ఇక స్వామి నా ప్రాణం ఇక అంతేనండి. మా ఇంట్లో ఎవరు నమ్మకపోయినా కష్టాలు ఇన్ని కష్టాలున్నా ఇంకా అన్ని ఉండదు చాలు గాని నాకు స్వామి ఉన్నారనే ధైర్యం చాలండి. ఇక్కడ ఈ సంచిలో కూడా సేవలు బాగా చేసేవాళ్ళం అండి. చాలా అడవుల్లోకి వెళ్ళి కట్టుకూరు అట్లా మన భాష తెలియనటువంటి మనుషులు అక్కడ ఉంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉండకపోయినా అది వైద్యానికి అన్నం పెట్టడానికి వెళ్ళేవాళ్ళం అండి తీసుకొని. నెలకొకసారి దత్తత తీసుకున్న గ్రామాలకు కూడా ఉండేయండి. అట్లా కట్కూరు ఆ ప్రదేశాల్లో కూడా సేవలు చేసామండి. యాత్రలో మేము పాల్గొన్నామండి. 4-5 సార్లు వెళ్ళానండి నేను కూడా బయట ఊళ్ళకి. అందరికి స్వామిని పరిచయం చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళామండి. బాగానే చేసామండి సేవలు. రథం లంకపల్లి నుండి స్టార్ట్ అయ్యిందండి. లంకపల్లి నుంచి కూడా అసలు ఎంత జనం ఎక్కడికక్కడికే వెయిట్ చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా మాకు వదిలిపెట్టట్లా రథాన్ని. అందరూ ఇంటింటికి నీళ్లు పోయటం, కొబ్బరికాయలు కొట్టడం అంత వైభవంగా చూసుకున్నారండి. ఊరు బయటికి రావడం చాలా కష్టమైందండి. అక్కడ నుంచి కిష్టారం నుంచి సత్తుపల్లికి వచ్చేటప్పటికి కోలాటం, మరి బ్యాండ్ మేళాలు, పిల్లలు స్కూల్ పిల్లలు డ్రమ్స్లు వాయించటం, తుపాకీలు పేలవటం, పిల్లలు స్కూల్ పిల్లలు కూడా తీసుకొచ్చారండి. బాల వికాస్ పిల్లలు అన్ని అన్ని రకాల వేషధారణలు వేసారండి పిల్లలకి. షిరిడి బాబా ఏంటి అన్ని అవతారాలు, శివుడు అన్ని వేసి అన్ని వ్యాన్లలో ఎక్కించి ఊరేగింపుగా తీసుకొచ్చారండి. చాలా వైభవంగా జరిగిందండి. జై సాయిరాం.